ఈ ఫెస్టివల్కి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నానికి థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ టు ఫయాజ్ అక్క. నిర్మల నిర్మల కుమారి కుమారి ఫిఫ్త్ ప్రైజ్ కుమారి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ అన్ని ముగ్గులు బాగున్నాయి. ఏ ముగ్గులు డిసైడ్ చేయాలన్నా కొంచెం అంతేగాని మేము న్యాయ నిర్ణయం కాదు. దీంతో బెస్ట్ ఫస్ట్ సెకండ్ అన్ని వాళ్ళే సెలెక్ట్ చేసినారు. మేము గిఫ్ట్ ఇచ్చేకి వచ్చినాం అంతే. దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే మేమంతా మీ ఇక్కడ విచ్చేసినటువంటి గాంధీనగర్ మహిళా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈరోజు గాంధీనగర్లో ఎప్పుడూ లేని విధంగా ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు మన నవీనా ఫయాజ్ గారు, 2వ వార్డు కౌన్సిలరు. ఆయన సంపాదించిన దాంతో కనీసం 20% ఈ సేవ చేసేదానికి అంకితం అవుతాడు. అందులో భాగంగానే ఈరోజు కూడా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చైతన్యపరిచి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ కూడా చాటి చెప్పే విధంగా మహిళల చేత ఆయన ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఇలాంటివి మరిన్ని కూడా చేయాలని ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యము అని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు మరియు రేపు రాబోయే కనుమ పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి పండుగ అంటేనే మనకి భోగి మంటలు, పాడి పంటలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, రంగవల్లికలు, ఇలా ఎన్నో విశేషాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, మనకు ఉన్నటువంటి పండుగలన్నింటిలో మనం ఈ సంక్రాంతి పండుగలో చాలా చక్కగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇందులోనే ఒక ఘట్టమైనటువంటి రంగవల్లికల ఘట్టం, దీన్ని ఎంతో చక్కగా ఈ గాంధీనగర్ వార్డు 2వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నవీనా ఫయాజ్ గారు ఇక్కడ ఎంతో చక్కగా ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడున్న మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. మామూలుగా ఏంటంటే గుమ్మం ముందు మనము ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. ముగ్గులు అంటేనే, గుమ్మం ముందు ముగ్గులు అంటేనే లక్ష్మీదేవికి ప్రతీక. ఇంటి ముందు మనం ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. అలాంటిది ఈ ఫయాజ్ ఆధ్వర్యంలో మనం ఊరంతా కలిసి ఒక చోట ముగ్గులన్నీ నిర్వహించి మనం పలంనేరు పట్టణానికి మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు మన పలంనేరు పట్టణ ప్రజలందరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ముగ్గులు చూసినట్టు దాదాపు 40 ముగ్గులు ఇక్కడ వేయడం జరిగింది. అందులో ఏ ముగ్గు కూడా తీసుకోలేదు. ప్రతి ముగ్గు కూడా ఒకదాని మించి ఒకటి ఉంటుంది. అందులో ఏది ఫస్ట్ కానీ బెస్ట్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కౌన్సిలర్లు, నరేష్ స్వామి కానీ అందరూ కలిసి ఒక 5 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది.
అందరూ కూడా చాలా చక్కగా వేశారు. అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని, ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మన సంస్కృతిని సాంప్రదాయాల్ని ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియజేసి వాళ్ళు అవుతాము. అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మన సంస్కృతిని కూడా కాపాడుకునే వాళ్ళు అవుతామనేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా మహిళలందరికీ కూడా నేను చాలా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. అందరికీ మహిళలైతేనేమి, ఈ వీధి వార్డు ప్రజలైతేనేమి, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యూత్ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సంక్రాంతి పండగ సందర్భంగా మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమైతే గంగమ్మ గుడి కమిటీ అయితేనేమి, ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వారు ఉన్నప్పుడైతేనేమి, మా మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో గొప్పగా ముగ్గుల పోటీలు నిర్వహించే వాళ్ళం. ఈసారి కొన్ని అనివార్య కార్యాలలో ఎక్కడ చేయాలని మేము అనుకుంటా అంటే ఫయాజ్ గారు ముందరకు వచ్చి, అన్నా మీరు గతంలో చేసినారు కనుక మీరు కూడా మాకు గైడ్లైన్స్ ఇస్తే మా వార్డు ప్రజల కోసం నేను చేయాలనుకుంటున్నాను కోరుకున్నాడు. సరేలే, మేము కూడా దాన్ని అతని ఆశని ఎందుకు కాదనాలని చెప్పి మేము మా గౌరవ శాసనసభ్యులు వాళ్ళని అడిగాం. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు చేసేయండి పర్లేదు, నెక్స్ట్ టైం నేను వస్తానని చెప్పారు. మరి మన ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిర్ణేతగా నిర్ణయించాం. మరియు ఈరోజు మార్నింగే వీటికి సంబంధించిన బహుమతులు ఎలా తీయాలంటే ఒక 10 బహుమతులు తీసుకుంటాం ఫయాజ్. ఈ 10 బహుమతులు 1, 2, 3 అలా ఇచ్చి 10 మందికి ఇస్తామంటే, అన్నా లేదన్నా మా వార్డులో ఎంతమంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొంటారో అందరికీ ఇవ్వాల, ఎందుకంటే మా వీధి ఆడపడుచుల్ని నేను ఇబ్బంది పెట్టలేను, వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలన్నా. కాబట్టి వాళ్ళందరినీ హ్యాపీగా ఉండాలనుకుంటే మొదటి 10 ప్రైజుల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజులు ఇవ్వాలన్నా అంటే, మళ్ళీ సరే ఇదేదో బాగుంది అని చెప్తే మళ్ళీ కొంచెం పైన కానా పగుల్లో వద్దున్నా రాత్రుల్లో పెడతాం, లైటింగ్ కలిసి నేను పెడతా, స్పీకర్ సిస్టమ్ కలిసి నేను పెడతాను. కొంచెం పైనక అన్నా మా మహిళలు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నా, వారికి ముగ్గు పిండి వాటికి సంబంధించిన కళ్ళలు కూడా నేనే సప్లై చేస్తానంటే, గతంలో ఎప్పుడూ లేదు కదా అంటే, లేదు మేము ఇలాగే చేస్తా, ఇది ఈ సంవత్సరమే కాదు ప్రతి ఏటా ఇలాగే కంటిన్యూ చేస్తాను గొప్ప మనసుతో, అంటే కుల మతాలకు అతీతంగా ఆయన నిర్ణయం తీసుకోవడం మేమంతా కూడా సంతోషతగ్గ విషయం. ఎందుకంటే ఈ కాలంలో ఎవరెవరో వాళ్ళ స్వార్థాల్లో ఉండే రోజుల్లో ఫయాజ్ ఈ వార్డు ప్రజల కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా ఇప్పుడు అన్ని ముగ్గులు వేయడం జరిగింది, వాటి న్యాయ నిర్ణేతలు నిర్ణయించడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వీరు గౌరవ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కనుక వారిని 2 ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
మేము అనుకున్న టైం కంటే కొద్ది ఎక్కువ టైం అయింది.